హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ దుర్గాదేవిది. ఋగ్వేదం మార్కండేయ పురాణంలో దేవి మహత్యం గురించి చెప్తారు. ఇందులో శక్తి ఉపాసన విధులు, శ్రీ విద్య ఉపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధాలను వివరించారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళీ, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్య పూజలందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూతాలకు లయకారకుడై మహాకాళుని లయ మోహనచే శక్తి కాళి. సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ సర్వరూపం. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణించారు. ఋగ్వేదంలో కాళిక గురించి వర్ణించారు. మార్కండేయ పురాణంలో దేవి మహత్యం, పరాశక్తి గురించి పేర్కొన్నారు. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుకే కానీ అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని అస్తమయాన్ని దితికి ఇచ్చాడు. ఈ ఇద్దరు చీకటి వెలుగులు, సృష్టి లయలు, జనన మరణాలు, జ్ఞానాలకు ఆది దేవతలు. ఈ ఇద్దరి తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిన ప్రశస్తి. కాళీ సర్వరూపం భయంకరం. సదాశివుని ఆసనంగా చేసుకొని ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు, మెడలో 54 కపాలాలతో కూర్చున్న దండం, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి, మరో కుడి చేయి అభయ ముద్రలో ఉండి ఎడమ చేయి అభయ ప్రదానం చేస్తున్నట్టుగా ఉంటుంది. నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే నాలుక రక్తసిక్తమై వేలాడుతుంది. ఆమె దిగంబర కాని దిక్కులనే వస్త్రాలుగా ధరించే దేవత. పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధుకైటభులను 10,000 సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు. దీనిని గమనిస్తున్న మహాదేవి మధుకైటభులను మోసం చేస్తుంది. దీంతో అంతకాలంగా తమతో పోరాడినందుకు మహావిష్ణువును మెచ్చుకొని మీకేం వరం కావాలో కోరుకోగా, దీనికి శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతాడు. తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకున్న ఇరువురు తమను నీరు లేని చోట సంహరించమని అంటాడు. అనంతరం మహావిష్ణు వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంహరిస్తుండగా మహామాయ 10 తలలు 10 కాళ్ళు నల్లని రూపంతో మహాకాళిగా ఆవిర్భవించింది సహాయపడుతుంది. అనంతరం సింహవాహినిగా మహిషాసురుని మహామాయ సరస్వతి రూపిగా శుంభ నిశుంభాలను వధించింది. చండ ముండులను సంహరించి చాముండి అనే పేరు తెచ్చుకుంది. కంసుని వధకు నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుని సహాయపడుతుంది. తర్వాత 5వ అవతారం ఒక రాక్షసుడి సంహరణ కోసం. ఆమె దంతాలు రక్తసిక్తమై ఉంటుంది. లోకాలను కరువు కాటల నుంచి తప్పించి శాకంభరిగా దుర్గుడిని సంహరించి దుర్గగా, మాతంగిగా 9 రూపాలలో భక్తులను అనుగ్రహిస్తుంది. అలాంటి పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజ చేస్తే వారికి సకల సంతోషాలు లభిస్తాయి. మనకి తొందరగా గుర్తొచ్చే దుర్గాదేవి అంటే విజయవాడలోని కనకదుర్గాదేవి. ఆ చరిత్ర కావాలంటే నాకు
డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఆ చరిత్ర చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.